రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేవలం కట్టుకథలతోనే కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. రేపు అనకాపల్లి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. చోడవరం చక్కెర కర్మాగారానికి రైతులు, కార్మికులకు 40 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని తీవ్రంగా విమర్శించారు. ఇక రోలుగుంట మండలంలోని టీడీపీకి చెందిన కొందరు సోషల్ మీడియా నాయకులు మైనింగ్ లారీల వద్ద అక్రమంగా 250 రూపాయలు వసూలు చేస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. అదేవిధంగా అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, పెందుర్తి ప్రాంతాల్లోనూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇవన్నీ రేపు జరిగే జిల్లా సమావేశంలో ప్రధానాంశాలుగా చర్చించబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశం ద్వారా పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అమర్నాథ్ వెల్లడించారు. మధ్యకాలంలో మీ అందరూ తెలుసు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం, మరి మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వంతో నిర్ణయం తీసుకొని రేపు 5వ తారీఖు సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, మండల శాఖ కమిటీలు, అలాగే గ్రామ స్థాయి కమిటీల మీద ఒక దిశానిర్దేశాన్ని జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి అంతా ఇవ్వడం, వాటితో పాటు గడిచినటువంటి సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మళ్ళీ ఏ రకంగా మోసం చేశారు, గడిచినటువంటి సంవత్సర కాలంలో ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారు, వీటన్నిటి మీద కూడా పార్టీ నాయకత్వం మాట్లాడుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రజలకి తెలియజెప్పేటువంటి విషయాలు కూడా ఆ సమావేశం ద్వారా ఆ కార్యక్రమంలో చెప్పబోతా ఉన్నాం అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఉదాహరణకి అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులు వారు పాల్పడుతున్నటువంటి అవినీతి కార్యకలాపాలు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఉదాహరణకి చోడవరం నియోజకవర్గానికి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీకి ఏదైతే చెరుకు తోలినటువంటి రైతులు ఉన్నారో, అనేక దశాబ్దాలుగా చరిత్ర కలిగినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి మొట్టమొదటిసారిగా ఎంత